రీసెంట్‌గా గవర్నమెంట్ ఒక కొత్త రూల్‌ని అయితే తీసుకొచ్చింది. స్కూల్‌కి 100 డిస్టెన్స్‌లో ఎలాంటి పాన్ షాప్స్ కానీ, వైన్స్ కానీ ఉండొద్దు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అబ్సల్యూట్లీ గుడ్. అది అట్లీస్ట్ సమ్ బిగినింగ్ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. ఆ 100 మీటర్ల దూరంలోనో ఆ గల్లీలోనో ఉండకూడదు. ఎందుకంటే ఇవి హబ్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఈజీ టార్గెట్ ప్లేసెస్ ఫర్ చిల్డ్రన్ని అట్రాక్ట్ చేయడానికి. మీరు నమ్మరండి, 150 రూపీస్కి 200 రూపీస్కి ఈ రోజులో 200 ఏముందిలే అని పిల్లలకి ఇస్తున్నారు. ఆ 200, 100, 150 రూపీస్లో డ్రగ్స్, మందు, రకరకాల ఐటమ్స్ అన్నీ అప్పచెప్తున్నారు, అన్నీ ఇస్తున్నారు పిల్లలకి. సో అదొక మంచి రూల్ దట్ అలాంటి విషయాలు, వ్యసనాలు, అవి తప్పు, అవి చెయ్యకూడదు అనేది ఎర్లీ ఏజ్ నుంచి, యంగ్స్టర్స్ నుంచి స్టార్ట్ కావాలి. ఇవి రెగ్యులర్గా అందరు చేయరు. అందరు పిల్లలు ఏదో చేసేస్తారు, అందరు పిల్లలు పాడైపోతారని కాదు. బట్ కొంతమంది కొన్ని సందర్భాల్లో వీక్ ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇవి తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. నా లైఫ్ ఇలా పాడైపోతుంది అనే దాంట్లో 100 తప్పులు చేస్తారు ఒక్క మిస్టేక్ కోసం. నేను చూశాను ఇంటర్మీడియట్ పిల్లోడు, ఒక అబ్బాయి ఏదో ఎవరినో ప్రేమించానని అనుకుని, ఆ ఏజ్లో ఏముంటుంది తెలియదు, ప్రేమ అనుకునే అట్రాక్షన్, ఆమె ఒప్పుకోలేదని చెప్పి వాడు అక్కడే దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కుని, వాడు ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం చూడ్డానికి అబ్బాయి పెద్దగానే కనిపిస్తాడు, స్కూల్ డ్రెస్లో మందు కొనుక్కుని. అది వెరీ రేర్, అలా జరగదు. వాడి చెప్తుంటే ఎలా అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో అలా వచ్చేస్తాయి. అండ్ అది పోలీస్ కేసు దాకా అయ్యి, ఇబ్బంది అయ్యి, ప్రాబ్లం అయ్యి, వాడు చెప్తే నేను లైఫ్లో అన్నీ కోల్పోయాను నేను అంటాడు. ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఒక చిన్న ప్రేమ ఏదైనా పోతే అన్నీ ఎలా కోల్పోతాం? బికాస్ మనం సినిమాల్లో చూపిస్తున్నాం దట్ ఎవరిన అమ్మాయిని ప్రేమించే వద్దంటే తాగి పడిపోవాలి రోడ్డు మీద. ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకున్నది, నా ప్యాషన్తోనే ఏదో అనుకున్నది రాకపోతే తాగి పడిపోండి రోడ్డు మీద. ఓకే, ఇంకా జీవితంలో ఏదంటే అది తీసేసుకో, అది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేటట్టు చూపిస్తున్నారు. నో డామిట్, దట్ ఈస్ నాట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. ప్యాషన్తోనే బతకాల్సిన పని లేదు. కొన్ని ప్యాషన్లు జరగకపోవచ్చు. ఒక అబ్బాయి క్రికెటర్ అవుదాం అనుకున్నాడు. క్రికెటర్ అవ్వాలి అంటే ఎవరికైనా కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఇండియన్ టీంకి 11 మంది ప్లేయర్లు, మహా అన్ని రకాల ఫార్మాట్లు అన్నీ కలిపితే ఓ 200 మంది, ఓ 500 మంది వేసుకోండి. మన పాపులేషన్ ఎంత? ఆ పాపులేషన్లో 500 మంది సెలెక్ట్ కావాలంటే ఎంత కష్టపడాలి?